నమస్తే. నేను సిరి. ఓజీలో పవన్ కళ్యాణ్ ఓజీ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఎదురు చూస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా తన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని ఈ సినిమా చేస్తాడు, షూటింగ్ కంప్లీట్ చేస్తాడని చాలా వరకు అనుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి అయితే ఒక చర్చ అయితే మొదలైంది. ఏంటంటే ఓజీలో కల్కి ప్రభాస్ ఒక గెస్ట్ అపీరియన్స్ ఉంది అని చెప్పేసి అయితే ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్, ఇప్పుడు ఓజీలో కల్కి ప్రభాస్ ఒక కేమియో రోల్ చేస్తున్నట్టు మనకి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. సో ఇందులో నిజంగానే మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎంతవరకు ఒక స్పెషల్ గెస్ట్ అపీరియన్స్ అంటూ పెద్దగా మనం చూసింది లేదు నాకు తెలిసినంత వరకు. మరి ఇప్పుడు నిజంగా ప్రభాస్ గారు అంటే పాన్ ఇండియా స్టార్ లెవెల్లో అక్కడెక్కడ ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారి కోసం వచ్చి తన అంటే ఆ సినిమాలో యాక్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఇది ఇప్పుడు ప్రస్తుతం మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఇప్పుడు ఒక స్పెక్యులేషన్, ఒక గాసిప్. సో మరి అది నిజం అవుతుందా లేదా? సో ఇప్పుడు నిజం అవ్వాలని చెప్పేసి అటు ఈయన అభిమానులు అటు ఆయన అభిమానులు ఇద్దరు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఎప్పుడెప్పుడు మన ముందుకు వస్తాడని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉంది. మంచి సత్సంబంధాలే ప్రభాస్ ఫ్యాన్స్ మిగతా హీరోల ఫ్యాన్స్లో, అది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తోటి కొంచెం సత్సంబంధాలే కలిగి ఉన్నారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇప్పుడు ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు రెండు కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. వీటిల్లో ముందుగా వచ్చే సినిమా ఏది? ఇదివరకైతే ఓజీ వస్తుందని చెప్పేసి మనకు వినిపించింది. లేటెస్ట్ డెవలప్మెంట్స్ ప్రకారం ఇప్పుడు ఆయన హరిహర వీరమల్లు మార్చి 28వ తేదీ సో ఆ రోజు రాబోతున్నారు. హరిహర వీరమల్లుగా మొదటగా రాబోతున్నారు అని చెప్పి మనకి అందుతున్నటువంటి సమాచారం. ఆల్రెడీ ఆయన షూటింగ్లో కూడా రావడానికి, సెట్స్ మీద రావడానికి, ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్లో రావడానికి కూడా ఆయన నిర్ణయించుకున్నారని కూడా మనకు అందినటువంటి సమాచారం. సెప్టెంబర్లో యాక్చువల్గా ఆయన షూటింగ్లో పార్టిసిపేట్ చేయాల్సింది, చేశారు. కానీ 3 రోజులు మాత్రమే ఆ రోజు ఆయన మీద షూట్ చేయటం జరిగింది. సో మిగతా అన్ని అంటే ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్, మిగతా అందరూ ఏవైతే సీన్లు ఉన్నాయో మిగతా క్యాస్టింగ్ తోటి అవన్నీ కూడా ఆల్రెడీ తీసేశారు. ఓన్లీ ఇప్పుడు మిగిలిన సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి పవన్ కళ్యాణ్ గారు పాల్గొనాల్సిన సీన్లు మాత్రమే, ఆయన కాంబినేషన్ సీన్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో దానికి సంబంధించి ఇప్పుడు మిగతా ఎవరైతే క్యాస్టింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాల్ షీట్లు కూడా, ఎందుకంటే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే జనవరి కల్లా కంప్లీట్గా షూటింగ్ని ర్యాపప్ చేయాలని చెప్పేసి టీం అంతా కూడా ప్రణాళికలు రచించి దాని తగ్గట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో మెగా సూర్య మూవీస్ బ్యానర్ మీద ఏం రత్నం చాలా భారీ ఖర్చుతోటి, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆయన 5 ఏళ్ల నుంచి ఈ ప్రాజెక్టు మీద ఉన్నారు. అందులో 3.5 సంవత్సరం నుంచి ఈ సెట్స్ మీదకి వెళ్ళి 3.5 సంవత్సరం అయిపోయింది. సో ఆర్థిక పరంగా ఆయన మీద చాలా ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. అందుకని ఆయన వీళ్ళంత త్వరగా దాన్ని ఫినిష్ చేయాలని చెప్పేసి కోరితే ఆయన సానుకూలంగా స్పందించి ముందు ఆ సినిమాని పూర్తి చేస్తున్నారు. సో ఇప్పుడు మిగతా అది అయిపోయిన తర్వాత ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. సో ఓజీగా అంటే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒరిజినల్ గ్యాంగ్స్టర్గా నటించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రత్యర్థులు, విమర్శకులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఆ కామెంట్లు చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మిగతా గ్యాంగ్స్టర్ లాంటి వాడు కాదు. ఇతను కూడా ఒక రాబిన్ హుడ్ టైపే. హరిహర వీరమల్లు అయితే 18వ శతాబ్ద కాలం నాటి రాబిన్ హుడ్ లాగా మన ముందుకు రాబోతుంటే, ఇది కూడా ఒక పీరియడ్ టైంలోనే, అంటే ఈ ప్రజెంట్ టైం కాకుండా సో పాస్ట్లోనే ఉన్నటువంటి ఒక టైం పీరియడ్లో సో తను గ్యాంగ్స్టర్ రోల్ని పోషిస్తున్నారు. సో అందులో కూడా పాతకాలం గ్యాంగ్స్టర్స్ కూడా, ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ కూడా కొన్ని క్యారెక్టర్లు మనకు కనిపించబోతున్నాయి. ఒక అజయ్ ఘోష్, ఒక జీవ, వీళ్ళు ఓల్డ్ గ్యాంగ్స్టర్స్గా వాళ్ళు కూడా కనిపించి అలరించబోతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు ఈ సినిమాలో ఎందుకంటే సుజిత్కి ప్రభాస్కి మధ్య మంచి అనుబంధం ఉంది, ఇద్దరు కాంబినేషన్లో సాహా వచ్చింది. సో అందు గురించే ఒక స్పెషల్ రోల్కి ఆయన్ని ప్రభాస్ని చేయమని చెప్పేసి సుజిత్ అడిగితే ప్రభాస్
అతని మీద ఉన్నటువంటి కన్సర్న్ తోటి ఒప్పుకున్నాడు అంటూ కూడా ఒక మాట వినిపిస్తూ ఉంది. అయితే అది ఇంకా మనకైతే అధికారికంగా దాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయాల. సో నేను కూడా ట్రై చేశాను ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి, బట్ ఎవరు కూడా మనకు అందుబాటులోకి రాలేదు ఇది కన్ఫర్మ్ చేయడానికి. ప్రస్తుతానికి ఇది స్పెక్యులేషన్ మాదిరిగానే ఉంది, బట్ చేస్తే మాత్రం ఇంకంతే. సో ఇక్కడ అన్నట్టు ఓజీలో సలార్, సో అది కనపడితే స్క్రీన్ మీద అంటే ఈయన కూడా ఒక గ్యాంగ్స్టర్ లాగా కనపడతాడా లేకపోతే వేరే రోల్లో కనిపిస్తాడా? ఎందుకంటే ఇది మొత్తం గ్యాంగ్స్టర్స్ మూవీ కాబట్టి, సో అందులో బ్లడ్ షెడ్ ఎలా ఉంటుందో ఒక చిన్న గ్లిమ్స్ ద్వారా చూపించారు. ఆ స్పోర్డ్ తోటి నరికేస్తూ వెళ్ళటం, అసలు రక్తం చెందడం, తను పట్టుకునే తీరు కూడా దాన్ని. సో ఇదంతా కూడా ఒక బీభత్స రసం అక్కడంతా కూడా ప్రవహిస్తూ ఉంది, భయానక రసం ప్రవహిస్తూ ఉంది. సో మొత్తానికి సుజిత్ అయితే మాత్రం ఈ సినిమాతోటి సాహోతోటి కొంచెం అతను తెలుగు వాళ్ళని కాకుండా హిందీ వాళ్ళని ఇంప్రెస్ చేశాడు. కానీ ఓజీ తోటి మొత్తం యూనివర్సల్గా మొత్తం పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాని, అంటే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా లెవెల్ సినిమా లేదు. సో ఈ సినిమాతోటి ఓజీ తోటి దాన్ని ఆ గ్యాప్ని ఫిలప్ చేయాలని చెప్పేసి అతను అంటున్నాడు. కానీ ఈ లోపుగా వచ్చే హరిహర వీరం మళ్ళీ ఆ గ్యాప్ ఫిల్ చేయొచ్చు, అదే పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ అయ్యే అవకాశాలను మనం ఏమాత్రం కూడా తోసిపుచ్చలేము. మరి ఇప్పుడేమో ఈయన 1 కాదు 2 కాదు ఆల్రెడీ 4 సినిమాలు కమిట్ అయిపోయి కొత్తగా మళ్ళీ ఇంకో 3 సినిమాలకు కూడా సైన్ చేశాడని చెప్పేసి వినిపిస్తోంది. సలార్ అలియాస్ ప్రభాస్. సో ఆల్రెడీ రాజా సాబ్ సినిమా వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత వరుస పెట్టి హను రాఘవపూడి సినిమా ఫౌజీ కానివ్వండి, ఆ తర్వాత సలార్ 2 కానివ్వండి, తర్వాత స్పిరిట్ కానివ్వండి. సో ఇవన్నీ ఉన్నాయి. ఈ 4 సినిమాలు అవ్వాలి, మళ్ళీ ఇంకో 3 సినిమాలు పైప్ లైన్లో ఉన్నాయని చెప్పేసి సమాచారం. మరి ఎంత టైట్ షెడ్యూల్లో మరి ఓజీకి ఆయన టైం కేటాయిస్తాడా మరి? అది ఎందుకంటే 1 రోజో లేదా 2 రోజులు కాల్ షీట్ ఉంటే చాలా అని చెప్పేసి అన్ని కూడా వినిపిస్తూ ఉంది. మరి చూడాలి. సో ఈయన కట్అవుట్ ఉంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ కట్అవుట్, ఇంకో పక్క ప్రభాస్ కట్అవుట్. సో ఇద్దరు కట్అవుట్లు ఒకే స్క్రీన్ మీద కనుక కనిపిస్తే అది ఏ లెవెల్లో ఉంటుందో మనం ఊహించుకోవాల్సిందే. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఏ ఇతర స్టార్ హీరో కూడా స్పెషల్ రోల్ చేసింది ఇప్పటి వరకు లేదు. తను వేరే వాళ్ళ సినిమాల్లో స్పెషల్ రోల్స్ చేశాడు. ఒక గోపాలలో ఒక మనిషి రూపంలో ఉండే దేవుడిగా చేశాడు. అలాగే బ్రోలో కూడా తన మేనలుడు అయినటువంటి సాయి ధరమ్ తేజ్ కోసం అందులో కూడా దేవుడు లాంటి క్యారెక్టర్. చిరంజీవి గారి సినిమాలో శంకర్ దాదా జిందాబాద్ లో ఒక పాటలో అది ఆ పాటలో కనిపించడం, అదంతా కూడా మిగతా హీరోలు కూడా కనిపించారు, ఆయన కూడా కనిపించారు, అల్లు అర్జున్ వీళ్ళందరూ కూడా కనిపించారు, ఆయన కనిపించాడు, నాగబాబు కనిపిస్తారు, అందరూ కనిపిస్తారు. సో ఇది ఒక రోల్. పాటలు అలా వచ్చి కనిపించిపోవటం వేరు, ఒక రోల్ స్పెషల్ రోల్లో కనిపించడం వేరు. మరి నా ఒక గ్యాంగ్స్టర్గా వస్తాడా ఏంటి, అంటే వేరే దేశంలో ఉండే గ్యాంగ్స్టరా ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం ఆసక్తికరంగా అనిపిస్తున్నటువంటి ప్రశ్నలు, సందేహాలు. ఇప్పుడు సినిమాటిక్ వ్యూ అనేది చెప్పేసి కొంతమంది డైరెక్టర్స్ వస్తున్నారు. సో ఇప్పుడు సుజిత్ సినిమాటిక్ వ్యూలో అంటే దీనికి మళ్ళీ పార్ట్ 2 లాగా మళ్ళీ అందులో అంటే ప్రభాస్ గారిని చూపెట్టి దాన్ని కొనసాగింపుగా ఇంకొక పార్ట్ తీసే అవకాశం ఇలాంటివి ఏమైనా ఉన్నాయని అనుకోవచ్చా సార్? మరి మనం సినిమాటిక్ యూనివర్స్ గా అయితే మరి సుజిత్ ఇప్పుడు దాకా ప్లాన్ చేయలేదు తను. సో అంటే ఈ మీ ఉద్దేశంలో ఓజీలో ఈయన ఒక గ్యాంగ్స్టర్ గా కనిపిస్తాడు కాబట్టి రేపు తర్వాత తను ఆ గ్యాంగ్స్టర్ ని బేస్ చేసుకొని ఒక కథ రాసేసుకొని దాంట్లో ఈయన ఇరికిచ్చేస్తాడు అని చెప్పేసి. ఇప్పుడు అవన్నీ జరుగుతుంది, ఆ పరంపర కొనసాగుతుంది కాబట్టి నాకు ఆ డౌట్ వచ్చింది సార్, మరి ఆ రకంగా ఏమన్నా ఉన్నాయా అని. అది మరి సుజిత్ తర్వాత మనకు అది కాలమే దానికి సమాధానం చెప్పాలి. సో ఇప్పటి వరకు అయితే ఇందులో ఈ గ్యాంగ్స్టర్ గా కనిపించే ఈ రోల్ నిజంగా గ్యాంగ్స్టరా లేకపోతే ఇంకేదన్నా, సో ఇది మాత్రం కొంచెం ఆసక్తి కలిగించే విషయం. ఎందుకంటే అసలు పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్ ఇది నిజమేనా, సాధ్యమేనా, ఈ డౌట్స్ అయితే ఉన్నాయి. సో ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి హల్చల్ చేస్తున్నటువంటి ఇది మాత్రం ఈ న్యూస్ మాత్రం ఇద్దరు ఫ్యాన్స్కి మాత్రం మామూలు సంతోషాన్ని ఇవ్వట్లేదు. నిజంగా కనుక వస్తే సినిమాకి ఓజీకి ఇంకా హైప్ పెరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. మరి చూడాలి ఏమవుతుందో. అంటే చాలా తక్కువ రోజుల్లోనే మనకు దీనికి సంబంధించినటువంటి
సమాధానం లభించే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.